చూసినట్లయితే మొట్టమొదట ఇశ్రాయేలు పక్షముగా దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తున్న ఆసాపును మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఆయన మరి శత్రువులు ఎలాగూ ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. తరువాత ఐగుప్తులో నుండి బయటకు తీసుకువచ్చిన నీ ప్రజలైన ఇశ్రాయేలు ఒక ద్రాక్ష వల్లి వలె విస్తరించి వ్యాపించి అభివృద్ధి చెంది మరలా వారు పడిపోయిన స్థితిలో ఉన్నారు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈ యొక్క తప్పిపోయిన ప్రజలు మరలా దేవుని వైపు తిరగాలి, దేవుని గొప్ప రక్షణ ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి అని చెప్పి ఆసాపు తన యొక్క మరి ఉద్దేశాన్ని, దేవుడు తన హృదయంలో ఉంచిన భారాన్ని తెలియచేస్తూ ఈ యొక్క కీర్తనను ఆయన రచించాడనమాట. అందుకనే మొట్టమొదటిగా ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆశ్రయుడు అయిన వాడా ప్రకాశింపుము అని చెప్పేసి మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక మందవలే ఆయన మరి పోల్చి మరి మందను కాసే గొప్ప కాపరిగా మన ప్రభువు ఉన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలన్నిటినీ కూడా ఆయన మరి క్షేమకరమైన సురక్షితమైన ప్రాంతంలో నడిపించేవాడు అని చెప్పేసి మరి ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవునికి ఉన్న ప్రత్యేకమైన కనుదృష్టిని ఇక్కడ ఆయన తెలియచేస్తా ఉన్నాడు. మరి దేవుని గురించి ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ఆయన కెరూబుల మధ్యలో ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన యొక్క ముఖ ప్రకాశము అనేది మరి ఆయన ప్రజలైన వారి మీద ఉండాలి, లోకంలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్న ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఇశ్రాయేలు ప్రజలను మరొకసారి దేవుని పాదాల చెంత నిలిపి, ప్రభువా నీవు ఈ ప్రజలను దృష్టించుము, నీవు పేరు పెట్టిన ప్రజలు, మీరు విడిపించిన ప్రజలు, మీరు విమోచించిన ప్రజలు అని చెప్పేసి వారందరిని గురించి దేవునికి మరొకసారి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. దేవా, చెరలో నుండి మమ్మలను రక్షించే దేవుడు, ఎన్నో బంధకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టము, ఎన్నో నిట్టూర్పులు వారి జీవితంలో వారు అనుభవించారు, వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడవు నీవే అని చెప్పేసి ప్రజల పక్షముగా, ఇశ్రాయేలు పక్షముగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తున్న గొప్ప భక్తునిగా ఆసాపును మనము చూస్తూ ఉన్నాం.